కాల్చే అత్యంత దారుణంగా అంటే చనిపోయాడని నిర్ధారించుకునే వరకు కూడా తనపైన ఈ పైశాచిక దాడి కొనసాగించారు. ఇంత దారుణమైనటువంటి హత్య హైదరాబాద్ సెంటర్లో ఉదయం పూట అందరూ చూస్తుండగానే జరిగినటువంటి ఈ యొక్క హత్యను సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాలలో నిన్నటి నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త అంశం తెరపైకి రావడం జరిగింది. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక పగ అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క కేసులో ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నారు. ఆ యొక్క పగ కారణంగానే హత్య జరిగిందనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యుల నుంచి చెప్పిన వివరాల ప్రకారం బలపడుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 25 సంవత్సరాల తర్వాత సుదేశ్ సింగ్కు సంబంధించిన కొడుకు అతని స్నేహితులతో కలిసి ఈ రకమైనటువంటి దారుణానికి ఏమైనా పాల్పడ్డా అనేటువంటి అంశం పైన ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా దర్యాప్తును సీసీ కెమెరాలో లభించినటువంటి విజువల్స్ని చూసిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించేటువంటి పనిలో పడ్డారు.